ఇది శనివారం ఆగస్టు 23, 2025. సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. నిర్ధారించబడిన వాక్యము మాత్రమే అయ్యున్న వధువా, ఈ దినమునకు ఆయన యొక్క నిర్ధారించబడిన వాక్యమును కూర్చున్న నిజమైన ప్రత్యక్షతకై పరిశుద్ధాత్మకు మనమెంత కృతజ్ఞులమై ఉన్నాము కదా. సహోదరుడు బ్రన్హాం గారు తన గురించి వాగ్దానము లేఖనములను నెరవేర్చే దేవుని ప్రవక్త అని తాము నమ్ముతున్నారని అనేకులు చెప్పుకుంటారు. కానీ వాక్యమును కూర్చున్న నిజమైన ప్రత్యక్షత మరియు దేవుని ప్రణాళిక వారికి మరుగు చేయబడి ఉన్నది. వధువు వింటున్న ప్రతి ప్రేమలేఖ వర్తమానముతో ఈ దినమునకై ఆయన ఏర్పాటు చేసిన మార్గమును అనగా టేపులలో ఉన్న దేవుని స్వరమును వినడం ద్వారా మనము ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నామని దేవుడు మనకు ధృవీకరిస్తున్నాడు. మరియు మనము తప్పక ఆయనను వెంబడించవలసి ఉన్నాము. నిత్యజీవమును పొందుకోవడానికి గల ఒకే ఒక్క మార్గం అదే అయి ఉన్నది. కావున దేవుని యొక్క నాయకత్వం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా గడియ యొక్క నిర్ధారించబడిన వాక్యమును వెంబడించడమే. నిత్యజీవమునకు ఒకే ఒక్క మార్గం ఏదనగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని నిర్ధారించబడిన వాక్యమును వెంబడించినట్లుగా నడిపించడమే. ఈ దినమునకు నిర్ధారించబడిన వాక్యమును ఎవరు కలిగి ఉన్నారు? దేవుడు తన వాక్యమును అనువదించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఈ దినమునకు ఎవరు తన స్వరముగా ఉన్నారని దేవుడు చెప్పాడు? ఈ దినమున ఆయన యొక్క వధువును నడిపించడానికి నిర్ధారించబడిన నాయకుడు ఎవరని దేవుడు చెప్పాడు? ఏ పరిచర్య? సరిగ్గా నేను చెప్పినట్లే ఆ చిన్న పక్షిరాజు అతడు పెండ్లి కుమారుని స్వరమును వినినప్పుడు అతడు దాని దగ్గరకు వెళ్ళాడు. చివరి దినమునకు దేవుని యొక్క అభిషేకించబడిన నిర్ధారించబడిన వాక్యము దగ్గరకు వెళ్ళాడు. నోవాహు తన దినమునకై నిర్ధారించబడిన వాక్యమై ఉన్నాడు. మోషే తన దినమునకై నిర్ధారించబడిన వాక్యమై ఉన్నాడు. యోహాను నిర్ధారించబడిన వాక్యమై ఉన్నాడు. వారు దానిని తాము కోరిన ఏ విధంగానైనా మలచగలరు లేదా అనువదించగలరు. కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ ఈ దినమునకు దేవుని యొక్క నిర్ధారించబడిన వాక్యమై ఉన్నాడు. కావున దేవుని యొక్క నాయకత్వం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా గడియ యొక్క నిర్ధారించబడిన వాక్యమును వెంబడించడమే. మరియు దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరమును మీ సంఘములో ప్లే చేయడం అనేది వధువు చేయగల అత్యంత ముఖ్యమైన కార్యము కాదా? ఒక భిన్నమైన స్వరము వినడం ఇంకా ప్రాముఖ్యమైన కార్యమా? వధువును ఐక్యపరిచి మరియు నడిపించేది ఒక గుంపు మనుషుల పరిచర్య ఏమి చెప్తుంది అనే దాని ద్వారా వధువు ఐక్యపరచబడుతుందా? వారందరూ భిన్నమైన వాటిని చెప్తారు. కావున మనం ఎవరిని వెంబడించాలి? ఈ వర్తమానమునకు వారు ఇచ్చే అనువాదము ద్వారా మనము తీర్పు తీర్చబడతామా? వారి పరిచర్యను ఒక అగ్నిస్తంభం నిర్ధారిస్తున్నదా? వాక్యమునకు వారు ఇచ్చే అనువాదమే మీ సంపూర్ణత అయి ఉన్నదా? వధువు ఐక్యపరచబడుతుంది అని ప్రవక్త చెప్పాడు. ప్రభువు వచ్చి మరియు తన వధువును కొనిపోవునట్లు ఈ ప్రవచనమును నెరవేర్చేది ఏమిటని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మరియు పిదప దేవుని ప్రజలు తిరిగి కూడుకోవడం ప్రారంభించినప్పుడు అక్కడ ఐక్యత ఉంటుంది, అక్కడ శక్తి ఉంటుంది. చూసారా? మరియు ఎప్పుడైతే దేవుని ప్రజలు పూర్తిగా సమకూర్చబడతారో అప్పుడు పునరుద్ధానము సంభవిస్తుందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దానిని సమకూర్చడం ప్రారంభించినప్పుడు ఒక ఎత్తబాటు సమయం ఉంటుంది. మరి అవును, వారు అల్ప సంఖ్యలో ఉంటారు, కానీ ఒక గొప్ప కూడిక ఉంటుంది. దేవుని చేత నిర్ధారించబడిన ప్రవక్త పరిచర్య చుట్టూ కాకుండా ఎవరో ఒక మనుషుని పరిచర్య చుట్టూ ఒక గొప్ప కూడిక జరుగుతుందా? 5 రకముల పరిచర్య సేవకులు దేవుని యొక్క స్వరమును మీ సంఘములో ఎన్నడూ ప్లే చేయకూడదని, అది తప్పని చెప్తున్నారు గనక అది ఒక సేవకుల గుంపై ఉంటుందా? అలాగైతే వారు వధువును నడిపిస్తారా? దయచేసి నాకు సహాయం చేయండి. ఆ గొప్ప కూడికలో నేను ఐక్యపరచబడాలని కోరుతున్నాను. కాబట్టి నేను ఏ సేవకుడిని వెంబడించాలి? 7 ఉరుముల యొక్క 5 రకముల పరిచర్య సేవకులు వధువును పరిపూర్ణము చేస్తారని కొందరు చెప్తారు. ఒక్క వ్యక్తి పరిచర్య రోజులు గతించిపోయినవని కొందరు 5 రకముల పరిచర్య సేవకులు చెప్తారు. మనము తిరిగి పెంతెకోస్తునకు వెళ్ళాలని కొందరు 5 రకముల పరిచర్య సేవకులు చెప్తారు. ఈ వర్తమానము సంపూర్ణత కాదని కొందరు చెప్తారు. మీరు టేపులను ప్లే చేస్తే మీరు ఆయనను దైవముగా భావిస్తున్నారని కొందరు అంటారు. వారందరూ ఏదో ఒక భిన్నమైన దానిని చెప్తారు మరియు అందరూ భిన్నమైన అనువాదములను, భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటారు.
మరైనను వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారని ప్రతి ఒక్కరూ చెప్తారు. 5 రకముల పరిచర్యలోని ఏ సేవకుడిని నేను వెంబడించాలి? 5 రకముల పరిచర్యలోని నా సంఘ కాపరిని నేను వెంబడించినంత కాలం నేను వధువుగా ఉంటానా? 5 రకముల పరిచర్య సేవకులలో అనేక భిన్నమైన గుంపులు ఉన్నాయి. ఈ 20 మంది సేవకులు కూడుకొని వారి కూటములను నిర్వహించుకుంటారు. కానీ వేరే కూటములను కలిగి ఉంటున్న ఇతర 20 మంది సేవకులతో పూర్తిగా విభేదిస్తారు. పరిపూర్ణము చేయబడుటకు మరియు ఐక్యపరచబడుటకు నేను ఏ కూటములకు వెళ్ళాలి? వాటిలో కొన్నిటికా? వాటిలో అన్నిటికా? మరి ఈ గందరగోళం వధువును ఐక్యపరచబోతుందని మరియు పరిపూర్ణము చేయబోతుందని ప్రజలు నమ్ముతున్నారా? వారు దేవుని చేత పిలువబడిన నిజమైన 5 రకముల పరిచర్య సేవకులని వారందరూ చెప్పుకుంటారు. కానీ వారు మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన నాయకత్వము దగ్గరకు నడిపించడం లేదు. వారు మిమ్మల్ని తమ దగ్గరకు మరియు తమ పరిచర్య దగ్గరకు నడిపించుకుంటున్నారు. నా ప్రకారం అయితే అది ఎన్నడూ వధువు అంతటిని ఐక్యపరచలేదని లేదా నడిపించలేదని తెలుసుకోవడానికి మీకు ప్రత్యక్షత కూడా అవసరం లేదు. టేపులలో ఉన్న దేవుని స్వరము ద్వారా వాక్యము మాత్రమే వధువును ఐక్యపరుస్తుంది. సహోదరులారా మరియు సహోదరీలారా, అది అద్భుతమైనదై ఉండి మరియు ఖచ్చితంగా అతడు చేయవలసిన విషయమే అయి ఉండగా కేవలం వాక్యమును బోధిస్తూ మరియు దానిని ఉట్టంకిస్తున్నాడు కానీ టేబుల్లో ఉన్న దేవుని యొక్క స్వరమును ప్లే చేయమని మీతో చెప్పకుండా మరియు అతి ముఖ్యముగా మీ సంఘములో దానిని ప్లే చేయకపోవటం వలన దానిని చేయనటువంటి ఒక సంఘ కాపరిని మీరు వెంబడిస్తున్నట్లయితే మీరు మేల్కోవడం మంచిది. సహోదరు బ్రహ్నం గారు మనకి ఇట్లు చెప్పారు. ఇప్పుడు మనకు విడిచిపెట్టబడిన భౌతికమైన దైవిక క్రమములు 3 మాత్రమే ఉన్నవి. వాటిలో ఒకటి ప్రభురాత్రి భోజనము, పాదపరిచర్య, నీటి బాప్తీసము. ఆ 3 మాత్రమే ఉన్నవి. అది 3లోని పరిపూర్ణతే ఉన్నది. చూడండి, ప్రభు చిత్తమైతే ఈ ఆదివారం మనం ప్రభురాత్రి భోజనమును మరియు పాదపరిచర్యను కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. మనము గతంలో చేసినట్లే మీ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించమని నేను మీకు చెప్తాను. అపోస్తులు వారు కూడి వచ్చిన ప్రతిసారి ప్రభురాత్రి భోజనమును తీసుకున్నారని సహోదరుడు బ్రహ్నం గారు చెప్పారు. అయితే ఆయన దానిని సాయంకాలము తీసుకోవడానికి ఇష్టపడ్డారు మరియు దానిని ప్రభు భోజనము అని పిలిచేవారు. వర్తమానము మరియు ప్రభురాత్రి భోజనపు పరిచర్య వాయిస్ రేడియోలో ప్రసారం అవుతుంది మరియు ఆదివారం సాయంత్రం వాయిస్ రేడియో వినలేని వారి కొరకు డౌన్లోడ్ చేసుకోగల ఫైల్కు సంబంధించిన లింకు కూడా అందుబాటులో ఉంది. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. మీ ఫోన్లలో వాయిస్ రేడియో యాప్ లేదా బీటీ లైవ్ యాప్ లేదా బ్రెన్హామ్ టాబర్నికల్ యాప్ లేని వారు www.branham.org/en/apps నుండి టేబుల్ యాప్ను పొందుకోగలరు. టేబుల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు మరియు మీ స్థానిక సమయంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి సహవాసము 65-12-12 టేప్ను ప్లే చేయండి. అప్పుడు నిజంగా మీరు రొట్టె మరియు ద్రాక్షారసం తీసుకునే ముందు మేము పోటీ 62-12-31 టేప్లో కొంత భాగాన్ని ప్లే చేస్తాము. పేరాలు 56 నుండి 59 వరకు. సహోదరుడు బ్రెన్హామ్ రొట్టె మరియు ద్రాక్షారసంను ఆశీర్వదిస్తారు. అప్పుడు పాద పరిచర్య కొరకు మేము ఏర్పరచుట 62-1104 యొక్క 8వ పేరాను ప్లే చేస్తాము. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోమ్.